ఇంతవరకు మనం ఎగ్జిక్యూటివ్ అనే టాపిక్లో యూనియన్ ఎగ్జిక్యూటివ్ కంప్లీట్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్లో గవర్నర్ అనే పార్ట్ని కంప్లీట్ చేసుకున్నాం. నౌ చీఫ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి తెలుసుకుందాం. సో చీఫ్ మినిస్టర్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ గురించి మనకి ఆర్టికల్ 164లో ఏం చెప్తుందంటే, చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై గవర్నర్. అంటే గవర్నర్ చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. ఒకవేళ మనం లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్ కాని పర్సన్ని కూడా మనం చీఫ్ మినిస్టర్గా మార్చచ్చు. ఎంతవరకు అంటే 6 months వరకు అనమాట. ఓకే, ఆయన ముందు ఎమ్మెల్యే అవ్వాల్సిన నెసెసిటీ లేదు. మనకు ఒక్కడే మూవీలో 1 day సీఎం ఉంటాడు అలా అనమాట. సో కంపల్సరీగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అవ్వాల్సిన నీడ్ లేదు. బట్ ఈ హ్యాస్ టు బి మెంబర్ యాజ్ ఇన్ 6 months. అంటే 6 months లోగా ఈ ఎమ్మెల్యేగా ఈయన మళ్ళీ ఎలక్షన్లో నిలబడి పోటీ చేసి గెలవాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈయన అసలు మోర్ దెన్ 6 months కంటిన్యూ అవ్వగలరు. అదర్వైజ్ 6 months అయిపోగానే ఆయన రిమూవ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదంతా మనకి ఎక్కడ ఉందంటే ఆర్టికల్ 164లో ఉందన్నమాట. సో మనకి సర్కారీ కమిషన్ అనేది కొన్ని గైడ్లైన్స్ని ఇచ్చింది. 1983 నుంచి 88 మధ్యలో ఈ కమిషన్ వేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, పార్టీ లేదా చీఫ్ మినిస్టర్ ఎవరు ఉంటారో అంటే పార్టీ లేదా కోయిలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ పార్టీస్ కలిపేసి ఎవరికైతే వైడెస్ట్ అదే మెజారిటీ సపోర్ట్ ఉంటుందో వాళ్ళలో ఒక పర్సన్ని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. గవర్నర్ ఏంటంటే గవర్నర్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ చేయడము. ఓకే, అంటే ఎవరైతే అక్కడ మెజారిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళతో గవర్నమెంట్ ఫామ్ అయ్యేటట్లు చూడడం ఆయన పని. అంతేగాని గవర్నరే గవర్నమెంట్ను ఫామ్ చేయాలని కాదు అని దాని అర్థం. అంటే ఇప్పుడు గవర్నర్ ఉన్నారో ఆయనకి అక్కడ మెజారిటీ పార్టీ ఎవరైతే వచ్చారో వాళ్ళని సీఎంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్గా అపాయింట్ చేసి ఒక గవర్నమెంట్ ఫామ్ అయ్యేటట్లు చూసి ఈ ప్రాసెస్ అంతా చేయడం గవర్నర్ యొక్క విధి. అలా కాకుండా గవర్నరే తనకు నచ్చిన పర్సన్ని చీఫ్ మినిస్టర్గాను మిగతా వాళ్ళని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లుగాను మెజారిటీ ఉందా లేదని చూడకుండా అపాయింట్ చేస్తే దాని అర్థం ఏంటి, గవర్నరే ఓన్ గవర్నమెంట్ని ఫామ్ చేయడం చూస్తున్నట్లు మీనింగ్. సో అలా కాకుండా ఎవరికైతే మెజారిటీ ఉంది ఆ మెజారిటీ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఈ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఆయన సీఎం కానీ మిగతా వాళ్ళని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కానీ అపాయింట్ చేసేటట్లు చూడాల్సిన బాధ్యత గవర్నర్ది అనమాట. సో అది డిఫరెన్స్ అనమాట ఫామ్ గవర్నమెంట్కును గవర్నమెంట్ ఫార్మ్డ్కును. ఓకే, ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఉండాలంటే ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఇందులో మనం చెప్పుకున్నాం కదా, డిస్క్రిషనరీ పవర్లో హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు గవర్నర్ తన యొక్క డిస్క్రిషనరీ పవర్ని ఉపయోగించి తనకి నచ్చిన వాళ్ళని మెజారిటీ సీఎంగా అపాయింట్ చేసి తర్వాత మెజారిటీ ప్రూవ్ చేయమని అడగొచ్చు అనేసి. కానీ అలా ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేయడానికి అవ్వదనమాట. సో ఈ హ్యాజ్ టు అంటే కొన్ని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని ఫాలో అవ్వాలని సర్కారీ కమిషన్ చెప్తుందనమాట. ఏంటంటే ఈ అలయన్స్ ప్రియర్ అంటే ఎవరైతే ఎలక్షన్స్కి ముందే మేమందరం ఒక అలయన్స్గా ఉంటామంటే, ఇప్పుడు సపోజ్ బీజేపీ గవర్నమెంట్, ప్రజారాజ్యం పవన్ కళ్యాణ్ పార్టీ అండ్ టీడీపీ గవర్నమెంట్ ఈ మూడు కూడా ఏంటి గవర్నమెంట్ ఎలక్షన్స్కి ముందే అలయన్స్ అయ్యాయి. వాటిని మనం ప్రీ అలయన్స్ అంటాం అనమాట. ఎలక్షన్ అయిన తర్వాత అలయన్స్ ఏర్పడుతుంటే అది పోస్ట్ అలయన్స్, అది వేరు. ప్రీ అలయన్స్ అంటే ఎలక్షన్స్కి ముందే మేము కూటమిగా ఏర్పడతాం అని చెప్పడం అనమాట. సో ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరైతే ఎలక్షన్స్ ముందు ప్రయారిటీ ఉన్నారో వాళ్ళకి ముందు ఛాన్స్ ఇవ్వాలి గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి. సెకండ్ ఏంటంటే ఒక లార్జెస్ట్ సింగిల్ పార్టీ ఓకే అదర్ ఇండిపెండెంట్స్ని సపోర్ట్ చేసుకొని ఒకవేళ గవర్నమెంట్ అలా అంటే ప్రీ అలయన్స్ పోల్ ఏది లేదనుకో, ఇప్పుడు ఉన్న 3-4 పార్టీల్లో ఎవరికైతే ఎక్కువైతే ఓట్లు వచ్చాయో వాళ్ళు ప్లస్ ఇండిపెండెంట్లతో ఏమైనా గవర్నమెంట్ ఫామ్ అవుతుందా అని ట్రై చేయాలి. అలా కాకుండా థర్డ్ ఏంటంటే పోస్ట్ ఎలక్టరల్ కోalition. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూటమి కోalitionగా ఏర్పడడం అన్నమాట. ఓకే, వీళ్ళు వాళ్ళకి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే,
కోయిలేషన్ గవర్నమెంట్కును ప్రీ అలయన్స్ గవర్నమెంట్కి సిమిలర్గానే అనిపిస్తుంది, కానీ డిఫరెన్స్ ఉందన్నమాట. ఏంటంటే కోయిలేషన్ గవర్నమెంట్ వాళ్ళకి వీళ్ళ పార్టీ వీళ్ళే, వాళ్ళ పార్టీ వాళ్ళే. బట్ ఏంటంటే వాళ్ళు ఏమంటారు, కామన్ ఎజెండా మీద గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అది కోయిలేషన్ ఇప్పుడు మనం చూసేది. అలాగా ఎలియన్స్ అంటే ఏంటంటే ఎవరి ఎజెండాస్ వాళ్ళకి ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాత్రమే వాళ్ళు కలుస్తారనమాట. కామన్ ఎజెండా ఏమి ఉండదన్నమాట. ఓకే, సో ఇది హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఇలా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత నీడ్ టు సీక్ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఒకవేళ సీఎంకి కానీ అబ్జల్యూట్ మెజారిటీ లేదనుకో, అంటే గవర్నర్ ఒక పర్సన్ని సీఎంగా అపాయింట్ చేసేసారు, ఆ పర్సన్కి వితిన్ 30 డేస్లో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీలో పెడతారు. అంటే ఎంతమంది సీఎంగా ఓకే అని పెడతారు. సో వీళ్ళు అప్పుడు ఆ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది కానీ ప్రూవ్ అయిందనుకో సీఎంగా కంటిన్యూ అవుతారు, ప్రూవ్ అవ్వలేదనుకో సీఎంగా రిమూవ్ చేయబడతారనమాట. తర్వాత క్లైమ్స్ టు బి టెస్టెడ్ ఆన్ ద ఫ్లోర్. అంటే ఇప్పుడు ఎవరికైతే మాకు మెజారిటీ ఉంది అని చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఫ్లోర్ టెస్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ సపోర్ట్ని ప్రూవ్ చేయగలగాలి, అదర్వైజ్ దే హ్యావ్ టు రిజైన్ అనమాట. ఇవి ఇలా చెప్పారు సర్కారియా కమిషన్లో సీఎంను అపాయింట్ చేసేటప్పుడు గవర్నర్ ఎలాంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి. సో చీఫ్ మినిస్టర్ ఓత్ అండ్ సీక్రసీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఓత్ అండ్ సీక్రసీ ఏంటంటే ఈయన ఫస్ట్ ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు కాన్స్టిట్యూషన్. మనం ప్రెసిడెంట్ అప్పుడు కూడా చెప్పుకున్నాం కాన్స్టిట్యూషన్కి ఫెయిత్గా ఉంటాం, అలిజెన్స్గా ఉంటామని చెప్పి. తర్వాత సావరెంటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి మనం అప్హోల్డ్ చేస్తామని చెప్తాం. సో ఫెయిత్ఫుల్లీ అండ్ కాన్షియస్లీ డిశ్చార్జ్ ద డ్యూటీస్ అంటే నిస్వార్థంగా అండ్ ఆలోచన పరంగా డ్యూటీని చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. టు డూ రైట్ ఆల్ మేనర్ ఆఫ్ పీపుల్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అంటే అన్ని రకాల పీపుల్కి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ రైట్ చేస్తాను. లా వితౌట్ ఫియర్ అంటే వితౌట్ ఫియర్ ఫేవరిజం ఎఫెక్షన్ లేకుండా లాని అప్హోల్డ్ చేస్తాను అని చెప్పేసి చెప్తారు, ఓత్లో చెప్తారు. ఓకే, అది ఓత్ ఆఫ్ సీక్రసీ అండ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రసీ అంటే. సో తర్వాత ఏంటంటే టర్మ్ చీఫ్ మినిస్టర్కి ఇప్పుడు ప్రెసిడెంట్కి మనం గవర్నర్కి ఏంటంటే 5 years అని టర్మ్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ గవర్నర్కి ప్రైమ్ మినిస్టర్కి మినిస్టర్లకి వీళ్ళకి ఎవరికి కూడా టర్మ్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. ఎంతకాలం వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందో హౌస్లో అంతకాలం వాళ్ళు టర్మ్ కంటిన్యూ చేయొచ్చు. అంటే ఈ ఇండైరెక్ట్లీ మనం యాజ్ లాంగ్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నర్ అంటే గవర్నర్కి ప్లెజర్ ఉన్నంతసేపు వీళ్ళు ఉంటారు మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్ అవని అదర్ మినిస్టర్స్ అవని. కానీ ఆర్బిట్రరీగా డిస్మిస్ చేయడం అవ్వదు. గవర్నర్ నాకు ఇష్టం లేదు చీఫ్ మినిస్టర్ని తీయడానికి అవ్వదు అనమాట. యాజ్ లాంగ్ వాళ్ళకి మెజారిటీ ఉన్నంతకాలం గవర్నర్ వాళ్ళని ఉంచాల్సిందే. వాళ్ళకి గవర్నర్కి ప్లెజర్ అంటే ఏంటంటే వాళ్ళకి మెజారిటీ లేనప్పుడు వాళ్ళని రిమూవ్ చేసే పవర్నే ప్లెజర్ అనమాట. ఓకే, ఇది ఎప్పుడు చెప్పిందంటే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మనకి ఈ చీఫ్ మినిస్టర్ రిమూవల్ గురించి డిస్కస్ చేసిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనమాట. ఓకే, శాలరీస్ అలవెన్సెస్ ఎంత వస్తాయంటే ఇవి కన్సర్న్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్ పెట్టుకొని పాస్ చేస్తారు. అంటే ఇనిషియల్లీ మన శాలరీస్ ఎంత ఉండేవి ఇప్పుడు ఎంత ఉన్నాయి అని డిస్కస్ చేసుకొని శాలరీస్ హైక్ చేసుకోవడం అవి ఎంత కూడా వన్స్ ఇన్ 5 years లేదా 10 yearsకో వాళ్ళు డిస్కస్ చేసుకొని పాస్ చేస్తారు. ఆ శాలరీస్ వాళ్ళకి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్కి గవర్నర్కి మధ్యన రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆర్టికల్ 163 ఏం చెప్తుందంటే ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్కి ఎయిడ్ అండ్ అడ్వైస్ ఉంటారో అది అండర్ 163లో మెన్షన్ చేసబడింది. మనం ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడినప్పుడు కూడా 74లో ఎయిడ్ అండ్ అడ్వైస్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద గవర్నర్ మీన్స్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కౌన్సిల్. అంటే గవర్నర్ ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నాడో అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా కరెక్ట్ అనుకోవాలి అని చెప్పేసి మనకు ఒక కేసులో చెప్పారు. అది ఏంటంటే శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు అనమాట. అంటే ఏదైతే అడ్వైజ్ ఇచ్చారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాన్ని గవర్నర్ కూడా
సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. తర్వాత చీఫ్ మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ ఓతు రెండు చేసేది గవర్నరే. ఇది 164లో మెన్షన్ చేయబడింది. అండ్ వీళ్ళందరూ కూడా కలెక్టివ్గా అంటే చీఫ్ మినిస్టరు మరియు అదర్ మినిస్టర్స్ కలెక్టివ్గా ఎవరికి రెస్పాన్సిబిలిటీగా ఉంటారు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉంటారు అని అర్థం అనమాట. సో ఒకవేళ ఆ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది మిస్ అయ్యిందనుకో, అప్పుడు డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ యొక్క ప్లెజర్ను ఉపయోగించుకొని అంటే తన యొక్క పవర్ను ఉపయోగించుకొని ఆ మెజారిటీ లేని వాళ్ళని లేదా కాన్ఫిడెన్స్ లేని వాళ్ళని రిమూవ్ చేసేసి కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవడమే ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అనమాట. ఓకే, అంటే కానీ ఇక్కడ ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అన్నామని చెప్పేసి ఈయన కంప్లీట్గా తన ఓన్ డెసిజన్ తీసుకోవడానికి అవ్వదు. అక్కడ వాళ్ళకి ఓన్ మెజారిటీ లేదు అంటేనే అవుతుంది. అలాగే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని తీయాలంటే అంటే గవర్నమెంట్ని రిమూవ్ చేయాలంటే అలా కాకుండా అదర్ మినిస్టర్ని తీయాలనుకుంటే ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్, ఈ మినిస్టర్ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కాన్ఫిడెన్స్తో సంబంధం లేదు. చీఫ్ మినిస్టరు మరియు మిగతా మినిస్టర్లు ఇతన్ని అగ్రికల్చర్ మినిస్టర్గా తీసేసి వేరే పర్సన్ అపాయింట్ చేయండి అంటే అక్కడ అతను ఈ ప్లెజర్ అనే పవర్ను ఉపయోగించుకొని అక్కడ ఆ మినిస్టర్ ప్లేస్లో ఇంకో మినిస్టర్ని అపాయింట్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇది ఎయిడ్ అండ్ అడ్వైస్కి రిలేటెడ్గానే ఉంటుంది అండ్ నో కాన్ఫిడెన్స్కి రిలేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాం. సో మనకి 167లో ఏంటంటే చీఫ్ మినిస్టర్ యొక్క డ్యూటీస్ చెప్తారనమాట. అంటే చీఫ్ మినిస్టర్ ఏం చేయాలి, అసెంబ్లీలో జరిగిన డిస్కషన్స్ మరియు గవర్నమెంట్ యొక్క పాలసీస్ అండ్ డైరెక్షన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా గవర్నర్కి కమ్యూనికేట్ చేయడమే చీఫ్ మినిస్టర్ యొక్క డ్యూటీస్ అనమాట. సో ఇవి చీఫ్ మినిస్టర్కి మరియు గవర్నర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే 163లో మెన్షన్ చేశారని చెప్పుకున్నాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరో కూడా చెప్పుకున్నాం. సో 166 అంటే ఏం లేదు, సింపుల్గా బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎలా రన్ చేయబడుతుంది, ఎలా ఉంది అంటే ఇదంతా కూడా ఆర్టికల్ 166లో ఉంది అనమాట. అంటే లెజిస్లేటివ్ ప్రాసెస్లు ఎలా జరుగుతున్నాయి ఇది అంతా కూడా అనమాట. ఓకే, తర్వాత 177లో ఎవ్రీ మినిస్టర్కి కూడా రెస్పెక్టెడ్ హౌస్లో ఎలాంటి పవర్స్ ఉన్నాయి అని మనం డిస్కస్ చేసేది 177 అనమాట. మనం ప్రీవియస్లీ ఇది కూడా డిస్కస్ చేసాం 89 ఐ థింక్ ఎగ్జిక్యూటివ్ పార్ట్లో 88లో మనం రైట్స్ ఆఫ్ మినిస్టర్ రెస్పెక్టెడ్ హౌస్ అని డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ కూడా 177లో స్టేట్ మినిస్టర్లు కూడా ఆ రెస్పెక్టెడ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కొన్ని రైట్స్ ఉంటాయన్నమాట. వాటి గురించి చెప్తుంది ఈ 177. తర్వాత మనం అక్కడ అడ్వకేట్ జనరల్ గురించి చెప్పుకున్నాం. ఇంకొండి అడ్వకేట్ జనరల్ గురించి ఇక్కడ చెప్పుకున్నాం ఏజీ 76లో. ఇక్కడ మనం 165లో అడ్వకేట్ జనరల్, ఇక్కడ అటార్నీ జనరల్. సో ఈ రెండింటి మధ్య ఇవి డిఫరెన్సెస్. అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు ఉంటారు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినంతవరకు ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు ఉంటారు. సో ఇది ఇప్పటితో మనకి ఎగ్జిక్యూటివ్ అనే టాపిక్ కంప్లీట్ అయ్యింది.